ఇక లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ చతికిలపడింది. ఎక్స్ వేదికగా దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఎదురు దెబ్బ నాకు చాలా నిరాశకు గురి చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఓటమి ఎదురైనా కష్టపడుతూనే ఉంటామన్నారు కేటీఆర్. 24 ఏళ్ల సుదీర్ఘ కాలంలో అన్నీ చూశామన్న కేటీఆర్ ఫినిక్స్ పక్షి మాదిరిగా పుంజుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. ఎగ్జిట్ పోల్ అంచనాలకు తగ్గట్టుగానే ఇటు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి చదివింది. కొన్ని నెలల క్రితం దాదాపు 6 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లైనా సాధించి మళ్ళీ నిలబడే ప్రయత్నం చేయాలని భావిస్తుంది. అందులో తగ్గట్టుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా పార్టీ ముఖ్య నేత హరీష్ రావు వీళ్ళందరూ కూడా చాలా వరకు ప్రయత్నాలు చేశారు. కొంతమంది మంచి క్యాండిడేట్లనే పెట్టినప్పటికీ కూడా ఈసారి వచ్చేటువంటి ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి అంటే కొన్ని నెలల క్రితం వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ను సాధించలేకపోయింది. 0 సాధించడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత నుంచి కింది స్థాయి కార్యకర్త కేడర్ వరకు కూడా చాలా వరకు నిరాశగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో 9 సీట్లు గెలుచుకుంది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడం, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆ ఘోర ఓటమి చవిచూడడంతో ఇక కొంతవరకు ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ లో తను స్పందించారు. పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూసాం. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు కూడా ఎదుర్కొన్నామని చెప్పి మాట్లాడడం జరిగింది. 2014 అంటే రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత 2018లో జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో 88 స్థానాలతో రెండోసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. ఈ రోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు కొంతవరకు నిరాశ కలిగించాయి. అయినా ఎప్పటిలానే మరింత కష్టపడి ఉన్నత సీట్లలో చేరుకుంటామని అన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక ఫినిక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటామని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. చూస్తే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో అందరూ ఊహించేందుకనే బీఆర్ఎస్ పార్టీకి సీట్లు ఏమీ రాలేని పరిస్థితి. కనీసం ఒక్క సీట్లోనే వస్తుంది. మెదక్లో వెంకటరామరెడ్డి గెలుపొందుతారు అనుకున్నారు. ఒక విధంగా చూసుకుంటే విజయం అటువైపు దోపులు సాధించి 2 వైపులా, ఇటు బీజేపీ అటువైపు బీఆర్ఎస్ పార్టీ వైపు. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ క్రమంగా గ్రౌండ్లు పెరిగే కొద్ది కింది స్థాయికి వెళ్ళిపోయింది. 3వ స్థానానికి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ మొత్తం మీద మెదక్లో కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బ్రహ్మాజీ.